అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక బ్యూటిఫుల్ గార్జియస్ ఆస్ట్రాలజర్ అని చెప్పొచ్చు, డైరెక్టర్ అని చెప్పొచ్చు, రైటర్ అని చెప్పొచ్చు, ఎడిటర్ అని చెప్పొచ్చు, ప్రొడ్యూసర్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా నాకు కూడా మీలాగే కొన్ని డౌట్స్ ఉన్నాయి. అసలు ఆస్ట్రాలజర్ ఏంటి, రైటర్ ఏంటి, అన్నీ ఈవిడే చేసుకుని వెళ్ళిపోతున్నారు. మరిన్ని విషయాలు హరిత గోగినేని గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్కారం. హాయ్ హాయ్. ఎలానా బాస్ గారు స్టైల్? చిన్నోడి కదా నాకంటే, నీకు అందుకే డైరెక్ట్ గా ఎందుకు ఈ పెడతా? మాట బయట ఎక్కడ చెప్పమాక. ఏ నువ్వు చిన్నోడి కదా? చిన్నోడిని. మరి నీకే కదా ప్రమోషన్. ఓకే, నైస్. అసలు ఎలాగా మాట్లాడదు. ఓకే, ఎలాగండి అట్లా స్టార్టింగ్ జర్నీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మీద? అంటే ఆస్ట్రాలజర్ లేదు అంటే నాకు కెరియర్ ఎప్పుడో చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది ఆఫ్టర్ నా ఇంటర్మీడియట్. సో అలాగా మల్టిపుల్ రోల్స్ అలా ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతా ఉండే లైఫ్ లో. సో రియల్ ఎస్టేట్ రోల్స్ ఆబ్వియస్గా వర్కింగే లైఫ్ అంటే పెద్ద లిస్టే, వర్కింగే లైఫ్ కదా. బట్ ఆఫ్టర్ ఐటీలోకి వచ్చాక ఇట్స్ స్టేబుల్. ఐటీ తర్వాత రియల్ ఎస్టేట్ డ్యూరింగ్ ఆస్ట్రాలజీ, ఇప్పుడు మూవీస్. ఓకే, అంటే ఇవన్నీ సైమెంటెన్స్గా నడుస్తున్నాయి. అంటే రెండిట్లో వచ్చిన డబ్బులు తీసి లక్కీ లక్ష్మణ్కి పెట్టేశారా? అవమానిస్తున్నావు ఏంటి? లేదు అంటే మీరే చెప్పారు ఐటీ అన్నారు, రియల్ ఎస్టేట్ అన్నారు. ఐటీ తర్వాత రియల్ ఎస్టేట్ కదా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ తర్వాత మూవీ ఫీల్డ్లోకి వచ్చాం. ఆస్ట్రాలజర్ కూడా బాగానే వస్తుంది కదా? బాగా అంటే మనం అంత కమర్షియల్ కాదు కదా. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు బి అంత కమర్షియల్ అవ్వద్దనే నేను అనుకుంటున్నా. ఓకే. ఎలా అంటే ఒక మూవీ, మీకు ఈ మూవీ స్క్రిప్ట్ని ఎంచుకోవడానికి కానీ, అంటే మీరు ఆస్ట్రాలజర్ అన్నారు, స్టోరీ చూస్తుంటే డ్రామా, థ్రిల్లర్, కొంచెం సైకలాజికల్ పాయింట్ ఎక్కడో ఇస్తున్నట్టు ఉంది. పోస్టర్లోనే కొంచెం ఎక్స్ప్రెషన్ ఎప్పుడూ చూపించని అంటే అని చెప్పలేను, కానీ వేదిక గారిని కొద్దిగా ఈ సినిమాలో చూస్తుంటే కొంచెం సంథింగ్ మాకు ఫీర్ వేస్తుంది. అక్కడ ఫీర్ అని పెట్టారు కానీ ఆ రెండు కళ్ళు మమ్మల్నే చూస్తున్నట్టు ఉంది కొంచెం. లేదు, తనది కొత్త, ఇది డిఫరెంట్ రోల్ ఇందులో. తను డెఫినెట్గా తను చేసిన అన్నిట్లో కూడా ఇది అవుట్ స్టాండింగ్ ఉంటుంది డెఫినెట్గా. అయితే ఆస్ట్రాలజీకి ఏం సంబంధం లేదు ఈ స్టోరీకి, బికాస్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ ప్రొఫెషన్ అండ్ రైటింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ ప్రొఫెషన్. సో ఒకవేళ మైథాలజీ రాసినప్పుడు నాకు అది ఉపయోగపడుద్ది, కానీ ఈ సినిమా వచ్చి ప్యూర్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. మనకి సస్పెన్స్ థ్రిల్లర్. సో ఇది ఎంచుకోవడానికి రీజన్ ఏం లేదు, నేను మేకర్గా నేను కనపడాలి అన్న స్వార్థం తప్ప పెద్ద రీజన్స్ కూడా ఏం లేదు. ఓకే, ఫీర్ అనే టైటిల్ కొద్దిగా బాగానే ఉంది, బట్ అక్కడేమో పిస్టల్ లాగా ఫింగర్ ఇట్లా పెట్టుంది వెనకాల. అది దేనికంటే చికెన్ అని చెప్పచ్చు. హోల్డింగ్, అది యాక్చువల్గా హోల్డింగ్. ఆ వెనకాల డాట్ ఏది ఏం తీసుకెళ్ళి కొట్టినట్టు ఉంది వాళ్ళకి పోస్టర్లో చూస్తుంటే. అది షూస్ ఉంటాయి ఏకి నీకు. ఓకే, హుడ్డీ ఉంటుంది. హుడ్డీ. ఆ ముసుగులో మనిషి ఎవరన్నా? అది ఏలో పెట్టారు. మరి ఈలో కళ్ళు ఎవరు? మీయేనా? తెలియదు, నువ్వే చెప్పాలి మూవీ చూసాక. మూవీకి ముందు చెప్తే ఇంట్రెస్ట్ వచ్చింది, మూవీ తర్వాత చూస్తే చెప్తే ఇంట్రెస్ట్, చూడకపోతే మీరు చూపిస్తారు కదా ఎలాగైనా మాకు. చూసాక నువ్వే దానికి మీనింగ్ చెప్తావు చూడు. ఓకే, సరే, మీరే అన్నారు కాబట్టి. ఓకే, ఎలా అంటే కొన్ని మ్యూజిక్ పాయింట్లు కానీ టీజర్ కట్లో కొన్ని వేస్ స్టార్టింగ్ అంతా ఒక మ్యూజిక్ వేలో తీసుకెళ్లారు అండ్ ఒక్కసారిగా హైప్ ఇచ్చేసారు. ఆవిడ అడ్డం కానీ నా బాయ్ ఫ్రెండ్ కనిపించట్లా అంటే చూసే వాళ్ళకి కూడా ఒక ఇంటెన్స్ అనేది తగులుద్ది, నెక్స్ట్ ఏంటి అనేది. ఎందుకు ఈ వేలో అంటే కొన్ని పాయింట్లు ఈ మధ్య ట్రైలర్ టీజర్ ఉన్నంత విధంగా సినిమా ఉండట్లేదు. అంటే ట్రైలర్ టీజర్కి బాగా బజ్ ఇచ్చేస్తున్నారు, సినిమా ఆడియన్స్ ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేసేంత కనెక్ట్ అవ్వట్లేదు. ఈ సినిమా కూడా అట్లా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నువ్వు చెప్పిస్తున్నావా, దీవిస్తున్నావా? అంటే నువ్వు ఎట్లా ఇప్పుడు వచ్చిన సినిమా నువ్వు నన్ను బ్లెస్సింగ్ చేయకుండా నువ్వు నన్ను చెప్పిస్తున్నావు డైరెక్ట్గా. లేదు, రెండు విధాలుగా అనుకోవచ్చు. అట్లేం కాదు. వెరీ ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే 2 hours ఆర్ మోర్ సినిమా అంటే 120 నిమిషాల పైన ఉన్న సినిమాని నీకు 2 నిమిషాల్లో కట్ చేసినప్పుడు ఎవరైనా సరే, అంటే బుర్రున్న వాళ్ళు ఎవరైనా సరే బెస్ట్ షాట్లే పెడతారు. సినిమా ఎలాగున్నా పర్లా ట్రైలర్ టీజర్ బాగుండాలి, పక్కా బాగుండాలి. ఎందుకంటే అవే నీకు లీడింగ్ టు ద మూవీ. లేదంటే ఏది మోటివ్ చెప్పు ఆడియన్స్? అంటే ఈ సినిమా 1 hour 52 minutes పెట్టారు కదా? అవును, మంది 1 hour 52 minutes. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు అన్నావు చూసావా టీజర్ ట్రైలర్ బాగుంటున్నాయి కదా మూవీ అంటే, ఎప్పుడైనా నువ్వు 120 నిమిషాలు చూడటం వేరు, 2 నిమిషాలు చూడటం వేరు. అండ్ 2 నిమిషాల్లో కూడా బెస్ట్ షార్ట్సే మనం పెట్టుకోవాలి. బట్ నేను ఇక్కడ బెస్ట్ షార్ట్స్ పెట్టలా, ఒక స్టోరీ చెప్తున్నా. ఇప్పుడు టీజర్లో ఒక స్టోరీ చెప్పా కదా, రేపు నీకు ట్రైలర్లో ఇంకో స్టోరీ చెప్తాను కంపల్సరీగా. అదేంటి చెప్పండి ఒకసారి. ఎట్లా చెప్తా? ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే చూడాలి, ఒక స్టోరీ చెప్తా. అండ్ డెఫినెట్గా మూవీ స్పీక్ సంథింగ్, ఏం చెప్పిద్ది అనేది డెఫినెట్గా చెప్పిద్ది. బట్ కాకపోతే బ్యాడ్ ఏం కాదులే. అంటే చాలా సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అనేది వచ్చేస్తుంది,
ఈ మధ్య చిన్న సినిమాలు ఏది చూసుకున్నా సరే. అవును. అంటే ఒకే తారీఖు రిలీజ్ చేయకపోయినా పాన్ ఇండియా 5 లాంగ్వేజ్లు వేసేస్తున్నారు ముందు. అవును. మీరు కూడా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మొత్తం 4 లాంగ్వేజ్లో కూడా అదర్ 5 లాంగ్వేజ్లు కూడా టీజర్ ఎట్ ఏ టైం రిలీజ్ చేయించారు. అవును. అంటే సినిమా కూడా ఎట్ ఏ టైం రిలీజ్ అవుద్దా, ఏమైనా డేట్స్? డేట్ కష్టం ఉంది, ఎందుకంటే ఇప్పుడే నేను తెలుగుది డేట్ పట్టుకోవడానికి నాకు 2 months పట్టింది. ఓకే. ఇప్పుడు ఇది ఫోకస్ చేయాలి, అవి ఫోకస్ చేయాలంటే మన చిన్న సినిమా కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఫస్ట్ తెలుగుకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి దాని తర్వాత ఇప్పుడు కా మూవీ ఉంది, ఫస్ట్ తెలుగు చేసుకొని ఇప్పుడు వేరే చోట చేసుకుంటున్నాను కదా, అలా స్లోగా చేసుకోవచ్చు. మనం టీజర్ అంటే మనం చెప్పినట్టు 1 minute కాబట్టి ఊరికే చేసేయచ్చు. ఇప్పుడు వేరే లాంగ్వేజెస్ చేయాలంటే మళ్ళీ మనం వాటికి సెన్సార్లు చేయించాలి, పెద్ద ప్రాసెస్ అనమాట. మనకు అంత టైం లేదు ఇప్పుడు. ఓకే. అందుకని ఫస్ట్ తెలుగుకి వెళ్ళి దాని తర్వాత మనం వేరే లాంగ్వేజ్కి వెళ్ళాలని. మనది పాన్ ఇండియా అంటానికి లేదు, మల్టిపుల్ లాంగ్వేజెస్ అంటా నేను సింపుల్గా. ఎందుకంటే మన సినిమాకి పాన్ ఇండియా అనే పెద్ద పదం నేను వాడాలనుకోవట్లా. మల్టిపుల్ లాంగ్వేజ్ ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ కదా. సో ఎవ్రీబడి నా ఆడియన్ ఇండియా వైడ్ కదా. సో అందుకని 4-5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేద్దాము, మంచి రెస్పాన్స్ ఎక్కడొక్కడ వస్తుంది కదా అని అంతే. ఓకే. అంటే మనం సినిమా తీస్తున్నాం అనుకుంటాం కానీ సినిమానే లైఫ్ అంతా రోజు జరుగుతూ ఉంటుంది ఒక కామన్ మ్యాన్ ఎవరికైనా సరే చూసుకుని సరే. మీకు షూటింగ్ టైంలో ఏదైనా షార్ట్ తీసేటప్పుడు ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ అని అనిపించిన షార్ట్ ఏంటి? అట్లా అనిపించలేదు నాకు. అట్లా అనిపించలేదా? అంటే నేను ఏం రాసుకున్నాను అది తీసినాను, అది ఎడిట్ చేసినాను అనుకుంటాను తప్ప. అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు బేసికల్గా ఎట్లా ఉంటుందంటే నేను 100 సార్లు చూస్తుంటా కదా ఒకటే దాన్ని. సో మనకు అలాంటి ఫీలింగ్స్ రాకూడదు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు దాకా డైలీ షూట్ చేస్తూ ఉంటారు, కొన్ని ఫొటేజ్లు ఉంటాయి, మీరు అనుకున్నంత ఇంప్రెషన్ వచ్చినా ఓకే, కొన్ని సీన్స్లో అనిపించుద్ది అదిరిపోయింది బొమ్మ చూడంగానే అనా సీన్ అసలు బాగుండే వరకు నేను వదిలిపెట్టిన ఏ సీన్ కూడా. ఓకే. నేను ఎన్ని రోజులు షూట్ చేశారు? రిలీజ్ అయ్యాక చెప్తా. 3 years అని చెప్తారా? లేదు అందరూ తక్కువే. సింగిల్ స్కెడ్యూల్లో చేసినాం కదా, అందరికీ తెలుసు. బట్ డేస్ అనేది ఎవరికి తెలియదు ఇంతవరకు. అది రిలీజ్ అయ్యాక చెప్దాం. కొన్నన్నా దాచిపెట్టాలి కదా రిలీజ్ తర్వాత చెప్పుకోవడానికి. ఓకే. మీరు ఆస్ట్రాలజర్ కదా, అంటే దేవుడు ఉంటే దెయ్యాలు కూడా ఉన్నాయి అంటారు, మీరు ఎప్పుడైనా చూసారా? ఏమో చిన్నప్పుడు ఒకసారి అయితే చూసాననే ఫీలింగ్, ఆ తర్వాత ఎప్పుడు చూడలా, ఓన్లీ మనుషుల్లోనే చూస్తున్నా. ఓకే. సో అదర్ దాన్ హ్యూమన్ అంటే నా లైఫ్లో చిన్నప్పుడు ఒకసారి చూసా. మీ పక్కనే ఉందని చెప్తారేమో అనుకున్నా. తను నాకు దేవత యాక్చువల్గా. కూర్చున్నారు ఇక్కడ మాట్లాడుతున్నా కదా, నాకు అంత చూడు నాలెడ్జ్ లేదు, నేను అంత జెన్యున్గా చెప్తాను ఆన్సర్స్. చూడు మళ్ళీ అడుగు చెప్తా. అలానే కాదు, నార్మల్గా అంటే చిన్న బ్లాక్ మ్యాజిక్ టైపు చూపించారు కొంచెం సినిమాలో, అంటే సైకలాజికల్ అంటే దెయ్యం ఉందా లేదా మనిషి ఎవరైనా చేస్తున్నారు అంటారా? అది సినిమా చూడాలి, అందుకనే అంత నాకు ఆ క్యూరియాసిటీ కావాలి కదా. నేను ఎంతో కొంత స్కోప్ ఇచ్చి ఆడియన్ని వచ్చి చూసిన తర్వాత చెప్తా. ఓకే. ఆడియన్స్ చూసిన తర్వాతే చెప్తారు, చూడకముందు ఏది చెప్పారు. ఇంకా చూసాక నేను చెప్పాల్సిన అవసరం లేదుగా. ఓకే. సాంగ్ కూడా చేశారు మబ్బుల్లో తెల్లగా ఊగేలా సాంగ్, మంచి రీల్స్లో కూడా మంచి వైరల్ అవుతుంది ఎక్కడ చూసినా. అంటే సినిమాకి నార్మల్గా ఎవరైనా ఒక చిన్న సినిమా తీశారంటే అవార్డ్స్ అనేవి పెడతారు. మీరు నార్మల్గా 64 అవార్డ్స్ ఎన్నో నామినేషన్ పెట్టి 6 దీనికి పెట్టేశారు. అంటే ఇవన్నీ ఫేక్ ప్రమోషన్ అని చెప్పకూడదని ఒక వీడియో కూడా ప్లే చేశారు. ఎందుకు ఇదంతా ముందే చేసుకోవడం, మనీ కూడా కొంచెం అవుతూ ఉంటాయి కదా బడ్జెట్ పరంగా. దానికి ఎక్కువ బడ్జెట్ ఏమవుదు అసలు, అన్నిటికంటే లీస్ట్ బడ్జెట్స్ అవార్డ్స్కి అప్లై చేసుకోవటం. ఓకే. అవేమి లక్షల్లో ఉండవు, 100 నుంచి 1000 వరకే ఉంటాయి, చిన్నవి. మనం అంత బడ్జెట్ కూడా ఏం పెట్టుకోలేదు నేను. సో తక్కువ బడ్జెట్లో హ్యాపీగా అప్లై చేయొచ్చు. వీడియో పెట్టిన దానికి 2 రీజన్స్ ఉంది అని చెప్పారు రోజు. ఒకటి మనం జెన్యూన్ అని, రెండోది వేరే వాళ్ళకి గైడెన్స్ అని. నన్ను చాలా మంది తర్వాత ఫోన్ చేసి చెప్పారు, మీది చూసి ఇన్స్పిరేషన్గా ఇప్పుడు మా మూవీ కూడా మేము అప్లై చేసుకుంటున్నామని. సో ఇట్ హెల్ప్స్ పీపుల్ కదా. చాలా మంది అడిగారు నన్ను ఆ వీడియో షేర్ చేయమని కూడా. చాలా మంచి సజెషన్ ఇచ్చినట్టు. అందు గురించి నేను 2 రీజన్స్ అని ఆ రోజు కూడా క్లియర్గా చెప్పా. ఒకటి మనం జెన్యూన్గా చేసుకున్నాము అని, ఎందుకంటే ఇప్పుడు అనుకునే వాళ్ళందరికీ నేను ఆన్సర్ ఇవ్వను, అసలు అనుకున్నా నేను ఆన్సర్ ఇవ్వను. కాకపోతే మన బాధ్యతగా చెప్పేసినామా చూపించినామా అయిపోయింది, ఎక్కడతో కథం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వస్తానంటే ఇంట్లో ఫ్యామిలీ పరంగా కానీ ఎవరు చాలామంది యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ డైరెక్టర్ మీరే, ప్రొడ్యూసరు మీ ఫ్యామిలీ అంటే మీ హస్బెండ్ గారు. ఎందుకు చూస్ చేసుకున్నారు సినిమా ఇండస్ట్రీకే రావాలని? అసలు నేను చూస్ చేసుకోవాలా, నేను ఎప్పుడు చెప్తాక అసలు నేను సినిమా ఇండస్ట్రీకి రావాలని అసలు నేను చూస్ చేసుకోవాలా. అనుకోని ప్రయాణం మొదలైంది, దాన్ని నేను ఆమోదించి ప్రయాణిస్తున్నాను అంతే. అసలు నా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో లేదు, నా ప్లాన్స్ అసలు వేరే ఉన్నాయి. ఇప్పుడు అవి పోస్ట్ పోన్ చేసుకున్నా. ఆ ప్లాన్స్ ఏంటి? ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది తర్వాత చెప్తా.
అంటే ఆ ప్లాన్స్ ఏంటో చెప్తే దాన్ని బట్టి ఐడియా అవుతుంది కదా నెక్స్ట్ ఎయిట్ అలా చెప్పకూడదు అసలు. నేను చేసే వరకు అసలు ఏం చెప్పను. ఓకే, అంతే అలవాటు నాకు ఫస్ట్ నుంచి. అలవాటు అసలు చాలా తక్కువ. నేను ఎప్పుడు ఎవరికి ఏం చెప్పను, ఇది చేస్తున్నా అది చేస్తున్నా అసలు చెప్పరు. చేసేసుకుంటే వెళ్ళిపోతాం, అలవాటు అనమాట. ఓకే, ఏదైనా అకేషన్ ఉంటే చెప్తుంటా ఓకే ఇది అని, లేదా ఎవరైనా చూస్తే అడిగితే చెప్తుంటా. ఓకే. అంటే ఈ మధ్య మూవీస్లో ఎవరైనా సరే డివోషనల్ టచ్ ఒకటి ఇస్తే సినిమా ఒక హైప్ లెగిసిపోద్ది అన్న మెంటాలిటీతో ఉన్నారు చాలామంది. మీరు కూడా బ్లాక్ మ్యాజిక్ నుంచి ఏమైనా సస్పెన్స్ ఏమైనా? అసలు సినిమా చూసాక ఎవరు నన్ను ఒక్క మాట అంటారు. ఓకే, ఎందుకంటే ఒకటి హిట్ అయిద్దని కానీ ఒకళ్ళ కోసం కానీ అసలు మనం ఏ చీటింగ్ చెయ్యం అందులో. అసలు ద స్క్రీన్ ప్లే, ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నాను రివీల్ అయిన తర్వాత అసలు నేను అసలు ఎవరికి ఏం చెప్పకుండానే అర్థం చేసేసుకుంటారని. సో నేను అసలు 10% లిబర్టీ కూడా నేను తీసుకోలే. ఓకే, అవుట్ ఆఫ్ ది బాక్స్. అంటే రీసెంట్గా కొన్ని ఆస్ట్రాలజర్స్ కింద కామెంట్స్ చదివాను. నాకు ఆ కామెంట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనిపించినాయి. అంటే ఆస్ట్రాలజీ చాలామంది నమ్ముతారు కదా, మీరు కూడా నమ్ముతారుగా? నేను ఆస్ట్రాలజీ మీరు ఆస్ట్రాలజీ నార్మల్గా అంటే బయట ఏమైనా జరిగేవి కానీ చేసే పనులు కానీ వాటి పరంగా? డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అంటే చాలామంది మేము అది ఇది పీఠాధిపతి, కొంతమంది పంతులు కానీ సంథింగ్ ఆస్ట్రాలజర్స్ ఏదైనా చేయగలరు అన్న కొంత ధీమాతో ఉంటారు కొంతమంది. కానీ చాలా వరకు ఇండియాలో ఉన్న మిస్టరీసే కొంతమంది కనిపెట్టలేదు. మళ్ళీ ఎందుకు వీళ్ళందరూ ఆస్ట్రాలజీ ఇవన్నీ చెప్పేస్తారు అని ముందే ఎలా గెస్ చేస్తారు అనేసి కొంత రిమార్క్ అనేది ఉంది. దానికంటే ఏం చెప్తారు? వేదిక్ ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ పరంగా అయితే ట్రూ. దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. నేను ఎవరైనా వాళ్ళ జాతకం కరెక్ట్గా ఇస్తే వాళ్ళకు కూడా సమాధానం చెప్పగలను, వెరీ క్లియర్. అండ్ ఇక్కడ ఎవరినో ప్రూవ్ చేయడానికి మనం చెప్పట్లా. ఎవరన్నా జెన్యున్గా గైడెన్స్ కావాలంటే మనం జెన్యున్గా చెప్తాం. మన దారి వేర్లే, మనదంతా జెన్యునే ఈ రోజు వరకు. అందుకే మన మీద రిమార్క్స్ లేవు. బయట దీన్ని వ్యాపారంగా చేసి డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అది అన్ని ఫీల్డ్స్లో ఉంటారు, ఒక ఫీల్డ్ కాదు. ఆస్ట్రాలజీ అవసరంలా. మోసాలు చేసి రియల్ ఎస్టేట్లో ఉంటారు, మూవీస్లో ఉంటారు. సినిమాలు ఆఫర్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకునే వాళ్ళు మూవీస్లో ఉండొచ్చు, వెంచర్ వేస్తామని డబ్బులు తీసుకొని రియల్ ఎస్టేట్లో ఉండొచ్చు, ఐటీ జాబులు ఇస్తామని చెప్పి ఐటీలు మోసం చేసే వాళ్ళు అక్కడ ఉండొచ్చు. నువ్వు ఏ ఫీల్డ్ తీసుకున్నా మోసం అనేది కామన్. ఎందుకంటే మోసం చేసేది మనిషే కాబట్టి ఆ మనిషికి ఫీల్డ్తో సంబంధం లేదు. సో ఏ ఫీల్డ్ అయినా మోసం జరుగుతుంది. సో ఇక్కడ ఆస్ట్రాలజర్ అనేవాళ్ళు ఒకళ్ళ నమ్మకాన్ని, మూఢనమ్మకాన్ని, బలహీనతతో వ్యాపారం చేసుకుంటున్నారు. సో మూఢనమ్మకంగా బలహీనంగా ఉన్న వాళ్ళని మనం అనాలా, లేదా వాళ్ళ బలహీనతని వ్యాపారం చేసుకునే వాళ్ళని అనాలా? కాబట్టి ఎవరిని నేను బ్లేమ్ చేయలేం. వీళ్ళున్నంత వరకు వీళ్ళు ఉంటారు, వీళ్ళున్నంత వరకు వీళ్ళు ఉంటారు. కానీ నేనేమంటారంటే వీళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఒక మనిషిని మనము మన అవసరాల కోసం మోసం చేయకూడదు. వ్యాపారం ఎట్లా వ్యాపారం చేసుకో. ఇప్పుడు నాకు సబ్జెక్ట్ వచ్చు, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను నీకు ఏదన్నా గైడెన్స్ ఇచ్చి రాయల్గా నేను డబ్బులు తీసుకోవచ్చుగా. ఓకే, జాతకం చెప్పండి. అలా చెప్పనులే, మనం చెప్పాలంటే నీకు యోగం ఉండాలి. అంత ఈజీ ఏం కాదు. నా దగ్గర అపాయింట్మెంట్ దొరకాలన్నా నేను జాతకం చెప్పాలన్నా చాలా పెద్ద ప్రాసెస్. ఓకే, సో అయితే ఇది కూడా ఒక బిజినెస్ టైప్. ఏదన్నా అనుకో, ఏదన్నా. నేనైతే ఊరికే చెప్పను. ఓకే, అస్సలు చెప్పను. నా టైం చాలా వాల్యుబుల్. ఒక చార్ట్కి వచ్చి 2 to 3 hours పట్టింది నాకు. మనిషిని కూర్చోబెట్టి మొత్తం డీటెయిల్గా చెప్తాను కాబట్టి అస్సలకి నేను నా టైంకి నేను విలువించుకుంటా. ఓకే, అంతే కదా. నీ ఫ్యూచర్ తెలుసుకోవడానికి నువ్వే ఖర్చు పెట్టినప్పుడు నాకేం అవసరం? దేర్ పెయిడ్ నో, యూ హ్యావ్ టు పెయిడ్ నో. అట్లాగా మనుషులు ఏ ఫీల్డ్ అయినా జెన్యున్గా ఉండాలని అయితే నేను జెన్యున్గా కోరుకుంటాను. కాబట్టి మనం చెప్పినంత మాత్రం ఎవరు మారరు అనుకో. బట్ సబ్జెక్ట్ అయితే నిజం, ఓకే, వెరీ మచ్ నిజం. అసలు నీకు దాంట్లో సెకండ్ థాట్ అవసరంలా. కాకపోతే నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ప్రకృతి గురించి ఒక సపరేట్ శాస్త్రం ఉంది. దీంట్లో ప్రకృతి గురించి కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు ఆస్ట్రాలజీలో. కానీ నేను అది చదవలేదు. నేను ఓన్లీ హ్యూమన్ రిలేటెడ్ మాత్రమే నేను చదివా. అందుకే నువ్వు చూడు, నేను అసలు ఎక్కడ నా ఈ వీడియోస్ ఉండవు. జనరిక్ రిలేటెడ్ అసలు నేను చెప్పను. సో వాళ్ళు ఎట్లా చెప్తున్నారు జనరిక్గా నాకు తెలీదు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇవన్నీ చెప్పలేరు. మనిషి జాతకం చూసి దాంట్లో గుడ్ ఆర్ బ్యాడ్ మనం చెప్పొచ్చు తప్ప ఈ మిగతా అన్నీ అసలు మనం అంత ఈజీగా చెప్పలేము కూడా. సో అవన్నీ నేను నమ్మను. కానీ ఒక మనిషికి సంబంధించి గ్రహాలు ఏంటనేది మనం చేయొచ్చు. ఎప్పుడు నేర్చుకున్నారు? ఐటీకి ముందా, రియల్ ఎస్టేట్కి తర్వాత? లేదు, రియల్ ఎస్టేట్లో అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక నా జాబ్. అది ఇది చిన్నప్పటి నుంచి నా ప్రయాణం ఇది ఆస్ట్రాలజీ అనేది. ఓకే, మీది ఎప్పుడైనా మీరు చూసుకుంటారా ఈ వేలో వెళ్తుంది సినిమా ఇది టచ్ చేస్తాను అనుకున్నారా ఎప్పుడైనా? బేసికల్గా చూసుకుంటుంటా అప్పుడప్పుడు. బట్ నాది ఫస్ట్ నుంచి నాది టైం కరెక్ట్ కాదు అనేది నా సందేహం. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి బోళ్ళంత టైం వేస్ట్ చేసుకుంటా. సో ఏదో ఒకటి ఫిక్స్ అవుతా. ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ అనేసరికి ఒక దాని మీద ఫిక్స్ అవ్వలేము. అదే నా క్లయింట్ అనుకో ఇట్టే ఫిక్స్ చేసేస్తా.
ఓకే. మన సెల్ఫ్ అనేసరికి ఏముంటుంది, మనకు అది కరెక్ట్ ఇది కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది ప్రాక్టికల్గా. బట్ నాది నేను డెఫినెట్గా చూసుకుంటాను. ఎక్కడైనా చేసినప్పుడు ఏదైనా ఇన్వెస్ట్ కానీ ఏదైనా అది వేస్ట్ అయిపోయింది అని ఎప్పుడు అనిపించింది? నేను ఎప్పుడు వేస్ట్ ఇన్వెస్ట్మెంట్లు చేయను. వేస్ట్ అసలు మనిషిగా చేయను. ఫర్గెట్ అబౌట్ ఆస్ట్రాలజీ. ఐఎమ్ వెరీ క్యాలిక్యులేటెడ్ బిజినెస్ పర్సన్. ఓకే. ప్రాక్టికల్, వెరీ ప్రాక్టికల్ అసలుకి. ఓకే. షూటింగ్ టైంలో ఏదైనా ఫన్నీ మెమరీ అండ్ ఫియర్తో ఎప్పుడైనా భయం వేసింది? అంటే వేదిక గారు మీకేది మీకు నాకు అర్థమైపోతుంది. మీకు కాదు నేను అన్నాడికి, మీరు అలా అంటే నాకు అర్థమైపోయింది మీకేది భయం. నేను అంది వేదిక గారు, మీరు ఎప్పుడైనా పొరపాటున ఆవిడ భయపడి మీ దగ్గర రావడం కానీ అట్లా ఏమో? అట్లేం లేదు. లైటింగ్స్ ఉంటాయిగా మస్తుగా. లైటింగ్స్ వెనక్కి కూడా చీకటిగా ఉంటుంది కదా, చీకటి అంటేనే ఫియర్ కదా. ఫియర్ అట్లేం లేదు. ఫన్ అంటే అసలు త్రూ అవుట్ నాతో పనిచేసేటప్పుడు ఓన్లీ ఫన్నే ఉంటుంది. మేము వీ ఎంజాయ్ అలాట్. ఫన్నీగానే నవ్వుతూనే చేసుకుంటాం. అసలు నీకు ఇంకా డే అంతా సిచ్యువేషన్స్ ఉంటానే ఉంటాయి. వర్క్ విషయం మళ్ళీ చాలా సీరియస్గా ఉంటాం. సో నేను జనరల్గా పాపం ఈ అమ్మాయి ఇంత డెప్త్కి వెళ్ళిపోయింది ఏమైపోద్దా అని ఒకసారి భయపడ్డా అంతే. నవ్వుకున్నాం విపరీతంగా. తను క్లైమాక్స్ సీన్ ఇట్లా చేయనా అట్లా చేయనా అని చెప్పి సీరియస్గా చూపిస్తుంది క్యారవాన్లో. నేను ఇంకేం మాట్లాడకుండా అలాగే చూస్తున్నా భయంతో. అంటే తన ఇన్వాల్వ్మెంట్ అంత ఇన్వాల్వ్మెంట్ ఉంది తనది క్యారెక్టర్లో. తర్వాత నేను సైకోలాగా చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు కదా అని చెప్పారు. అంతే నవ్వాను చూడు. అసలు మేము తప్పు చేశాను అనిపిస్తుంది నాకు ఇప్పుడు అన్న. మీరు ఇప్పుడు సైకోలాగా అనగానే పాప అంటే అంత షీ ఇన్వాల్వ్. ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే ఫ్రెష్ డైరెక్టర్ ఎవరైనా డెబ్యూ డైరెక్టర్ చూసుకునేసరికి కొన్ని సీన్స్ తీసేటప్పుడు మీరు అన్నారు ఇందాక ట్రైలర్ కట్ టీజర్ కట్లో కొన్ని ఇలా పెట్టాలి, కొంచెం సెలెక్టెడ్గా ప్రాక్టికల్గా వెళ్ళాలి, ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేటట్టు ఇంటెన్స్ చూపించాలన్నారు. కొన్ని అంటే ఇప్పుడు దాకా తీసిన సినిమాల కన్నా ఈ సినిమాలో డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? నాకు తెలిసి ఎవ్రీ సినిమా డిఫరెంట్గానే ఉంటుంది. మరీ కాపీ అంటే ఇప్పుడు దాకా ఉన్న సినిమాలు రొటీన్గా రిపీట్ అవ్వకుండా కంటెంట్ అనేది ఉన్న సినిమాల్లో ఎక్కడో ఒక ప్లాట్ తగులుతూ వస్తుంది మనకి. కంపల్సరీగా ఎక్కడో ఒకడ ఎంతో కొంత తగులుతాయి. రిఫరెన్స్లు ఉండటం వేరు, నేను చెప్పినట్టు కాపీ పేస్ట్లు వేరు. మరి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కోట్లాది మూవీలో నాది రిఫరెన్స్ లేదని చెప్పాను అనుకో, నిజంగా బూత్ లాగా ఉంటుంది కదా. సో బట్ కానీ సినిమా జర్నీ, ద వే ఐ టేక్ త్రూ స్క్రీన్ ప్లే జర్నీ అంతా మాత్రం నీకు డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రాపర్గా ఉంటుంది అది మాత్రం. ఎందుకు సినిమా ఎంతవరకు డిలే చేసుకొని వచ్చారు? డిలేనా? లేట్ దత్తాత్రేయ మీడియాలో ఎప్పుడు ఆన్ టైం ఉంటాయి. అసలు డిలే అనేది అసలు ఉండదు. ఇంత ఫాస్ట్గా ఎట్లా చేస్తామనే జనాలు అక్కడ ఇదైపోతున్నారు. నువ్వు డిలే అంటున్నావు. అంటే జనవరిలో ఓపెన్ చేసినాం ఈ మూవీ. జనవరిలో ఓపెన్ చేశారు కానీ లాస్ట్ టైం ఎప్పుడో టీజర్ పెట్టి ఆల్మోస్ట్ కొద్ది గ్యాప్ వచ్చింది. సెప్టెంబర్లో టీజర్ పెట్టింది. సెప్టెంబర్ ఆల్మోస్ట్ 2 months దాటి. 2 months. మరి డేట్ ఎవడిస్తాడు? డేట్ అది మీరు పెట్టుకున్నారు. డేట్ ఎవరు ఇస్తారండి? అందుకే అన్నా నువ్వు గ్యాప్ చూసుకొని వేయాలి కదా. వారానికి 10 మూవీలు వస్తుంటే ఇంకెట్లా వస్తాను అసలు నేను? నెక్స్ట్ ఉంది ఒక్క సినిమానే కదా, అందుకే అంటే భయం. అంటే 1 week గ్యాప్ తో వస్తున్నారు. అవును, ఆడియన్ థియేటర్కి ఎవ్రీ వీక్ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, సరదాగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయనో లేదో ఇట్లా మనం కొంచెం ఏదైనా రీచ్ అయితే పరిస్థితి బాగుంది చూడాలని వెళ్ళే వాళ్ళు ఉంటారు. వెళ్ళినప్పుడు థియేటర్లో నీకు అన్ని మూవీస్ ఉంటే ఎలాగా చూస్ చేసుకుంటారు అసలు ఏ మూవీకి వెళ్ళాలని? సో అట్లీస్ట్ నేను అలా చూస్ చేసుకునేటప్పుడు నేను స్టాండ్ అవుట్ అవ్వాలి కదా. సో ఆ టైం కోసం వెయిట్ చేయాలి. సినిమా తీయటం ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకో. రిలీజ్ చేయడం అనేది ప్రాపర్గా ఉండాలి. ఓకే, మీరు ఒక ఆడియన్గా అంటే డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ కాదు, సినిమా వెళ్ళారు మాల్కి దేనికో దానికి, కొన్ని పోస్టర్లు చూడంగానే ఏం చూస్ చేసుకుంటారు సినిమాకి వెళ్దామని ఫస్ట్ మీరు? అసలు నేను అలా మాల్కి వెళ్ళి పోస్టర్లు చూడటం కాదు, ముందే నేను చాలా ప్రిపేర్డ్గా ఏ సినిమాకి ఎప్పుడు వెళ్ళాలని ప్రిపేర్డ్గా ఉంటాను. నేను అంటే మీ ఒక్కరు కాదండి, ఇంట్లో ఫ్యామిలీతో నార్మల్గా అసలు మేము ముందే ఫిక్స్ చేసుకొని బుక్ చేసుకొని వెళ్తా. నేను బుక్ చేసుకొని ఇప్పుడు సినిమా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పలానా రోజున లక్కీ భాస్కర్ వస్తుంది, పలానా రోజున కా వస్తుంది, పలానా రోజు కంగువా వస్తుంది. ఇవన్నీ మనకు ముందే అప్డేట్స్ ఉంటాయి కదా. మీ మూవీ లవర్స్ కదా, ఎప్పుడు ఎవ్రీడే మనకి అవే అప్డేట్స్. ఒకే రోజు 4-5 సినిమాలు వస్తాయి కదా, వరుస పెట్టి 1 by 1 కవర్ చేసుకుంటాం. మార్నింగ్ నుంచి నైట్ దాకా కంపల్సరీగా, లేదా 1-2 days టైం చూసుకొని కవర్ చేసుకుంటాం. అలా ఎప్పుడు చేసామనుకుంటున్నావు? KGF వచ్చినప్పుడు ఇంపార్టెంట్ అప్పుడు 4 అన్నప్పుడు గుర్తుందా, 4 సినిమాలు మంచి రిలీజ్ అయినాయి, ఒకే రోజు కవర్ చేసాం. ఒకే రోజు. ఇప్పుడంటే కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి 1 day నేను అవి వెళ్ళిపోతాము. పిల్లలు చూసేదైతే పిల్లల్ని తీసుకుని వెళ్తాం. ఓకే, కంపల్సరీగా. ఇప్పుడు పుష్ప వస్తుంది, రెడీగా వెయిట్ చేస్తా ఉంటా, టికెట్స్ ఎప్పుడెప్పుడు బుక్ చేద్దామని. ఏమి వినకుండా వెళ్ళిపోతా సినిమాకి. టీజర్ చూసారా? టీజర్ ట్రైలర్ ఎట్లున్నా వెళ్ళిపోతా. నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతా. అసలు నాకు అవసరం కూడా లేదు. అంటే 1 week గ్యాప్ తో వస్తున్నారు కదా, థియేటర్ ఆక్యుపెన్సీ అంతా
తక్కువ దొరుకుతాయి మనకి, బట్ మనకి ఎక్కువ అవసరం లేదు కదా ప్రాక్టికల్గా. సో బాగుంది, కొంచెం ఫిల్ అయింది అనుకో, మనది ఎట్లాగో మల్టీప్లెక్స్లోనే ఫస్ట్ వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే. మంచి టాక్ వచ్చి ఫిల్ అయింది అనుకో, పెంచుకుందాం, వాళ్ళే ఇస్తారు. అంటే సింగిల్ స్క్రీన్స్ కూడా ఎక్కువ మ్యాక్సిమం కావాలి కదా, ఊర్లో సైడ్ కానీ ఎక్కడైనా పల్లెటూర్లు ఆ సైడ్ అవి ఇస్తారులే, ఒక్కొక్క షోస్ అట్లా ఇస్తారు. మ్యాక్సిమం కౌంట్ ఎంత అనుకుంటున్నారు థియేటర్ లిస్ట్? అంటే అలా టార్గెట్ పెట్టేకొని ఏం కాదు. ఇప్పుడు కొంచెం అంటే మీరు అనుకున్న crucial. ఎస్టిమేషన్ ఒకటి ఉంటుంది కదా. అంటే మనం ఇప్పుడు చూడు, నువ్వు ప్రతి ఊర్లో ప్రతి ఏరియా కొంచెం రీచ్ అవ్వాలంటే మినిమం 100 అన్నా నీకు ఉండాల్సిందే, ఓకే. లేదంటే రీచ్ అవ్వవు. అలాగే మనం ఎక్కడెక్కడ అన్ని ఏరియాలో రీచ్ అవుతున్నాం లేదా అనేది చూసుకోవాలి మేజర్గా. ఓకే. అవి మన చేతుల్లో ఉండవు, కొంచెం కష్టం. ఇదంతా డిఫరెంట్ ప్యాటర్న్, డిఫరెంట్ వర్క్ ఉంటుంది అదంతా. ఓకే. నెక్స్ట్ ఏ సినిమా కోసం సంక్రాంతికి? అప్పుడు 4-5 సినిమాలు ఉన్నాయి కదా. అవును, అప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు నుంచి అసలు నేను రేపు గురించి ఆలోచించను, నేను సంక్రాంతి గురించి అస్సలు ఆలోచించను. అంటే గేమ్ చేంజర్ ఉంది కదా. ఉంది, బట్ ఎన్నున్నా అన్ని కవర్ చేసుకుంటాను కంపల్సరీగా. ఓకే. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ హీరోస్ గురించి, 1 వర్డ్ ఆన్సర్ ఆర్ సెంటెన్స్ చెప్పినా ఓకే, కొంచెం సైకోలో కాకుండా అంటే సైకలాజికల్గా కాకుండా. ఓకే ఓకే, తిట్టేసినావు. ఓకే, ఇందాక చెప్పించినావు, ఇప్పుడు తిట్టినావు. లేదు, చూస్తున్నారు కదా, నా ఫ్యాన్స్ చూస్తూనే ఉంటారు, నా బ్రదర్స్ చూస్తూనే ఉంటారు. లేదు, నా ఫ్యాన్స్ ఇచ్చి వస్తుంది. వేదిక గారే నన్ను చూస్తున్నారు వెనకాల నుంచి. అక్కడ నుంచి కూడా చూస్తుంది, ఇక్కడ నుంచి కూడా చూస్తుంది. ఆ ఫోటో కన్నా వెనకాల ఫోటో బెటర్, కొంచెం భయంగా ఉంది. అవునా? అది భయంగా ఉంది. అవును, ఇది భయంగా ఉంటుంది. ఓకే. చిరంజీవి గారు ర్యాపిడ్ 1 వర్డ్ ఆన్సర్. మరి అసలు నువ్వు అంత పెద్ద పర్సనాలిటీ చెప్పి 1 వర్డ్? పోనీ ఆయన గురించి సెంటెన్స్ చెప్పండి, అది మీరు చెప్పాలి, క్వశ్చన్ ఆన్సర్ మీరు చెప్పాలి. ఆయన కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, చూడగానే చాలా డౌన్ టు అర్త్ పర్సన్ అన్నట్టు, చాలా సింపుల్గా ఉంటారు. అంటే తను చూడగానే అహంకారం లేకుండా చాలా సాదాసీదా మనిషిలాగా అయితే ఆయన బయటకైతే నాకు చూసినప్పుడు అయితే అనిపిస్తుంది. ఓకే. సో అంటే అంటే డౌన్ టు ఎర్త్ హంబుల్ పర్సన్ లాగా అనిపిస్తారు షార్ట్లో చెప్పాలి అంటే. ఓకే. మహేష్ బాబు గారు? ఆయన కూడా అంతే, చాలా సింపుల్గా ఉంటారు, అసలు చాలా తక్కువ మాట్లాడతాడు మనిషి, తన పని అయితే తను చేసుకుంటాడు. సో వీ కెన్ సే హీ ఓన్స్ హీ మైండ్స్ హిజ్ ఓన్ బిజినెస్ అని చెప్పొచ్చు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు? లీడర్. లీడర్ ఒకటే చాలు, లీడర్ ఇట్స్ పెద్ద బిగ్ జాబ్. ఓకే. అల్లు అర్జున్ గారు? అల్లు అర్జున్ గారు గారు మంచి ఆర్టిస్ట్ అని కాకుండా మేబీ హీ కుడ్ బి గుడ్ లవర్ బాయ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే. ఎన్టీఆర్ గారు? బాన్ యాక్టర్. బాగుంది యాక్టర్. రామ్ చరణ్ గారు? ఆయన కూడా అంతే, హీఈస్ ఆల్సో. అంటే ఇప్పుడు చిరంజీవి గారిని చూస్తే ఏ ఫీలింగ్ వస్తుందో నాకు రామ్ చరణ్ గారిని కూడా చూస్తే అదే ఫీలింగ్ వస్తుంది. అంటే దే ఆర్ వెరీ, అంటే చాలా హంబుల్గా, చాలా డీసెంట్గా అనిపిస్తారు నాకు చూస్తే. అంటే దే ఆర్ లైక్ బిగ్ స్టార్స్ కదా, అది ఎక్కడ కనపడదు. వాళ్ళు నడిచే నడకలో కానీ, వాళ్ళ ముఖ చిత్రాల్లో కానీ, మాటల్లో కానీ నాకు కనపడలేదు, బయట నుంచి అయితే నాకు కనపడలేదు. ప్రభాస్ గారు? ఆయనే ఉందని అంతే, అది మీరు చెప్పాలి. ఫర్ ఎవర్ క్రష్. మీరు ఎలా చెప్పారంటే ఆయన గురించి నార్మల్ మీకు అనిపించింది యాజ్ ఏ ఫ్యాన్, క్రష్? ఫర్ ఎవర్ క్రష్ టు ఎనీ గర్ల్. అభి గారు లేరు కదా ఇక్కడ? అవునా, చెప్తానమ్మా. ఓకే. రీసెంట్ యంగ్స్టర్స్? కిరణ్ బోరం గారు? వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. విశ్వక్సేన్ గారు? డ్యామ్ హార్డ్ వర్కింగ్ పర్సన్. మాస్కా దాస్? పర్ఫార్మర్. ఓకే. అంటే రీసెంట్గా ఉన్న యాక్టర్స్లో మీరు మల్టీ స్టార్ మూవీ కానీ సీనియర్ యాక్టర్స్తో ఎవరితో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? స్టార్స్తో ఇప్పుడు చెప్పిన లిస్ట్లో అసలు నిజంగా యంగ్ స్టార్స్ అయినా. నేను జనరల్గా మా ఇంట్లో వాళ్ళ దగ్గర నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను, ప్రొఫెషనల్ అస్సలు పెట్టుకోను. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇది మంచి పేరు వచ్చింది, మనం నెక్స్ట్ మూవీ తీస్తున్నాం అనుకో, ఆ సబ్జెక్ట్కి ఎవరు యాప్ట్ అనేది తీసుకుంటా తప్ప వీళ్ళతో చేయాలని చెప్పి నేను చేయకూడదు. అప్పుడు మళ్ళీ ప్రొఫెషన్కి మనం తప్పు చేస్తున్నట్లు. నేను అలా తప్పు చేస్తున్నట్టు కరెక్టే, బట్ అలా కాదు, మీకంటూ ఉండదు కదా వీళ్ళతో నాకు చెయ్యాలని ఉంది అని. అసలు నిజంగా లేదు. నేను ఎప్పుడు వచ్చినా చెప్పు ఇండస్ట్రీకి ఇంత ప్లాన్లు చేసుకోవడానికి? ఎప్పుడు వచ్చాను? ఒక డైరెక్టర్ అయితే ఎప్పుడైనా చేయొచ్చు అనుకుంటా. నేను అస్సలు అనుకోలే. ప్రొడ్యూసర్ కూడా మీరే కాబట్టి నేను అస్సలు అనుకోలే. ఈ యాక్టర్తో నీ ప్రొడ్యూసర్గా చేయలేనులే, ఏదో చిన్న బడ్జెట్లు మనీ కాబట్టి చేసుకున్నా. ఓకే. మీరు థ్యాంక్స్ అనేది లైఫ్లో చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటారు? గాడ్. ఓన్లీ గాడ్. నేను ఆన్సర్ చెప్పేదైనా, రుణపడి ఉందన్నా, నేను ధన్యవాదాలు చెప్పేదన్నా భగవంతుడే. ఆయన నన్ను ఎంత ప్రేమిస్తాడంటే ఆ అవకాశం ఏ మనిషికి ఆయన ఇవ్వలేదు నా జీవితంలో. ఏదైనా ఇన్సిడెంట్ ఉందా అంటే మెమరీ ఏమైనా? అలానే కాదు, ఏ మనిషికి ఆయన అవకాశం ఇవ్వాలి, ఆయన మాత్రమే అన్ని నన్ను చూసుకుంటున్నాడు అంతే. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా మమ్మల్ని అలాగా నెక్స్ట్ మూవీస్లో ఏమైనా పిలిచి మీరు మమ్మల్ని చూసుకుంటే మాకు ఇంకా హ్యాపీ. 2 థియేటర్లు ఫుల్ చేస్తే నెక్స్ట్ మూవీలో అవకాశం ఇస్తా. 2 థియేటర్లు వేదిక గారి కోసం నేనే వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి పేరు వస్తే చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.